నమస్కారం నిర్భయ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నెరవేరిన అనంత రైతన్న ఉద్యాన హబ్ కళ నేడు కిసాన్ రైలు ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోవిడ్-19 కట్టడికి రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ మార్కెట్లో విడుదల తొలి విడత టీకా డోసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని రష్యా మంత్రిత్వ శాఖ ప్రకటన వివిధ జాతులు సంస్కృతులకు పుట్టినిల్లు ఏపీ అలాంటి ఏపీని వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం వీఆర్ఓ వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ గుంటూరు పట్టణంలో ఎటువంటి దొంగతనాలకు తావులేదు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కోవిడ్-19 కట్టడికి రష్యా తయారు చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మార్కెట్లోకి విడుదలైంది. గమాలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ సంయుక్తంగా రూపొందించిన ఈ వ్యాక్సిన్ రష్యా ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. తొలి విడత టీకా డోసులు ప్రజలకి అందుబాటులో ఉన్నాయని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యా తన వ్యాక్సిన్ ను భారత్లో 3వ దశ ప్రయోగాలు జరిపి మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నద్ధంగా ఉంది. దీనికి సంబంధించి రష్యా నుంచి ప్రతిపాదనలు అందినట్లుగా నీతి ఆయోగ్ సభ్యులు వికే పాల్ వెల్లడించారు. ఈ ప్రతిపాదనలన్నీ మన దేశంలో పలు మెడికల్ కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా, బ్రెజిల్, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ వంటి దేశాలు రష్యా టీకాకు అనుమతులు మంజూరు చేశారు. అనంత రైతన్న ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యాన హబ్ కళ సాకారమైంది. జిల్లాలో పండిస్తున్న ఉద్యాన ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఢిల్లీకి ప్రత్యేకంగా కిసాన్ రైలు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ సి అంగడి జామ్ ద్వారా జెండా ఊపి రైలును ప్రారంభించారు. అనంతరం రైల్వే స్టేషన్ నుండి ఈ రైలు బయలుదేరింది. మహారాష్ట్ర తర్వాత ఇది రెండో కిసాన్ రైలు కావటం గమనార్హం. అక్టోబర్ నుంచి రైలును పూర్తి స్థాయిలో నడిపేలా చర్యలు చేపట్టనున్నారు. వివిధ జాతులు సంస్కృతులకు ఏపీ పుట్టినిల్లని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజల నమ్మకాలకు, విశ్వాసాలకు భంగం కలిగించే విధంగా సాగుతున్న వైసీపీ నిరంకుశ పాలనలో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయాల పవిత్రతను అగౌరవపరిచేలా వైసీపీ వ్యవహరిస్తుందని అన్నారు. ఏపీలో జరిగిన ఘటనలపై సీబీఐ దర్యాప్తు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. మధురానగర్ ఏరియాలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి ట్రాఫిక్ సమస్యపై స్పందించారు. రోడ్డు, అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి. 17 కోట్లు ప్రభుత్వ నిధులు, 10 కోట్లు రైల్వే నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. 6 నెలల్లో ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాబోతుంది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్నది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం తలపెట్టారు. టీడీపీ నాయకులు దీనికి అడ్డుపడి స్టే తెచ్చినా ఏదో ఒక టైంలో తీర్పు వస్తుంది. ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతాం. శాసన రాజధాని ఇక్కడి నుంచి తీసేస్తామని కొడాలి నాని అనలేదు. మానవత్వంతో రైతులు ఆలోచించాలి అని కొడాలి నాని ఉద్దేశం. అంతే తప్ప అందులో మరో ఉద్దేశం లేదని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే మద్దాలి విష్ణు మాట్లాడుతూ విజయవాడ అభివృద్ధి పట్ల సీఎం కట్టుబడి ఉన్నారు. త్వరలోనే ఈ రోడ్డు, అండర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి అవుతుంది. గత ప్రభుత్వంలో లాగా జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో విజయవాడ అభివృద్ధి మరింతగా జరుగుతుందని అన్నారు. తెలంగాణలో వర్షాకాల శాసనసభ 3వ రోజు సమావేశాలు కొనసాగుతూ ఉన్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కీలకమైన కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, వీఆర్ఓ వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ ప్రవేశపెట్టిన బిల్లులకు సంబంధించిన చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పట్టాదారు పాసు పుస్తకాన్ని హక్కుపత్రంగా పరిగణిస్తామని అన్నారు. ఇకపై సబ్ రిజిస్ట్రార్ అధికారులను తహసీల్దార్కు అప్పగిస్తామని తెలిపారు. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోని భూముల హక్కుల రికార్డులను డిజిటల్ స్టోరేజ్ లో ఉంచుతామని తెలియజేశారు.
గుంటూరు పట్టణంలో ఎటువంటి దొంగతనాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేశామని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు. నేడు గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అమ్మిరెడ్డి మాట్లాడారు. గత కొద్ది రోజుల క్రితం గుంటూరు హనుమాన్ నగర్ కు చెందిన పగడాల పిచ్చయ్య తన ఇంటి ముందు పెట్టిన తన ఆటో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని అన్నారు. కేసు దర్యాప్తులో చిలుకలూరిపేట తిరుపతమ్మ గుడి వద్దకు మధ్యవర్తులను వెంట పెట్టుకుని వెళ్లగా అక్కడ గొర్రెముచ్చు యేసుబాబు, దొడ్డ రాజ్ కుమార్, అంగడి ప్రకాష్, చింతల దుర్గాప్రసాద్లను నిందితులను అదుపులోకి తీసుకోవటం జరిగిందని అన్నారు. నిందితుల వద్ద నుంచి ఆటోతో పాటు మరొక ఆటో, 8 బైకులు, 6 సెల్ ఫోన్లు, 16,000 నగదు స్వాధీనం చేసుకోవటం జరిగిందని తెలిపారు. నిందితులు ప్రతిపాడు, ఎడ్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేసే వాటిని అమ్ముకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా నిందితులను అరెస్టు చేయడం జరిగిందని చెప్పారు. ఈ కేసును ఛేదించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని ఎస్పీ అమ్మిరెడ్డి అభినందించారు. నగరంపాలెం ఇన్స్పెక్టర్ గారు మరి వారి యొక్క క్రైమ్ పార్టీ గుడ్ వర్క్ చేయడం జరిగింది. గత కొద్ది కాలంగా గుంటూరు పట్టణం మరియు రూరల్ మండలాలు, రూరల్ జిల్లాలో కొన్ని ప్రదేశాల్లో జరిగినటువంటి మోటార్ సైకిల్ మరియు ఆటో థెఫ్ట్ లేదా ఆటో రిలేటెడ్ కేసెస్లో సరైన సమాచారం పెట్టి ఈరోజు 4 ముద్దాయిల్ని అదుపులో తీసుకొని వారిని టెక్నికల్ ఎవిడెన్స్ మరియు లోకల్ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు దొంగతనాల్లో పాలు పంచుకున్నట్టు, ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఖమ్మం, పాల్వంచలో కూడా వీళ్ళు బైక్ థెఫ్ట్ అఫెన్సెస్ చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన ఏరియాలో గల అఫెన్సెస్ వెరిఫై చేసినప్పుడు వీరి వద్ద నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 కేసులు, పత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఇంకొక 3 కేసుల్లో ఇంకా మనకి ఆ బైక్ సంబంధించిన కంప్లైంట్స్ ఇంకా రాలేదు. దాని ఓనర్షిప్స్ డీటెయిల్స్ తీసుకుని కూలంకషంగా వెరిఫై చేసి వాటి విషయంలో కూడా ఓనర్స్కి ఈ బైక్స్ ఏర్పాటు ఇవ్వడం, కోర్టు ద్వారా ఇవ్వడానికి ఏర్పాటు చేస్తాం. అంతవరకు ఈ 3 బైక్స్ కూడా ఇదే కేసులో 102 CRPC అని చెప్పేసి అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీ అని చెప్పేసి పెట్టి దీనిలోనే సీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 4 ముద్దాయిల నుంచి మనం 2 ఆటోలు మరియు 8 బైకులు మరియు 16,000 రూపాయల క్యాష్, ఒక సెల్ ఫోన్, 6 సెల్ ఫోన్లు, 16,000 రూపాయల క్యాష్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ ఆటోల్లో ఒక ఆటో ఎడ్లపాడు పోలీస్ స్టేషన్లో గల ఒక రాబరీ కేసు సంబంధించింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. సో కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ వారికి కూడా మనం ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఈ ముద్దాయిల్ని పీటీ వారెంట్లో తీసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్టీని కూడా కోర్టు ద్వారా వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళకి కేసులో ఛార్జ్షీట్ వేసినప్పుడు ట్రయల్ అప్పుడు ఈ ప్రాపర్టీ కూడా వాళ్ళు మార్క్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన నగరంపాలెం పోలీస్ మంచిగా చాలా కష్టపడి గట్టిగా పనిచేశారు. వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ కూడా ఒక సూచన, ఈ బైక్స్ దొంగతనాలు చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంది. దయచేసి మీరు చిన్న పని విషయంలో ఇక్కడే పార్క్ చేసి లోపలికి వెళ్తున్నాను షాప్లో కనుక్కోకుండా దయచేసి తాళం వేసుకోవాలి. నాట్ ఓన్లీ హ్యాండిల్ లాక్ బట్ ఆల్సో దిస్ ఫ్యూయల్ ట్యాంక్ లాక్ లాంటిది. ఇంకా ఎక్కువసేపు కానీ వాళ్ళు బ్యాంక్లో ఎక్కువసేపు పని ఉంది,
లేకపోతే కాలేజీకి వెళ్తున్నాము, ఎక్కువ టైం పడుతుంది బయటకు వచ్చేదానికి, అలాంటప్పుడు ఈవెన్ వీల్ లాక్ కూడా ఉంటుంది. అట్లాంటివి కూడా వేసుకున్నట్టయితే ఈ బైక్ థెఫ్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆటోస్ విషయం వచ్చేసరికి వాళ్ళు పగలంతా నడుపుకుంటారు, పాపం అలసిపోయి ఆ ఇంటి ముందే పార్క్ చేసి దానికి ఎటువంటి తాళం వేయకుండా నమ్మకం మీద అక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళకి కష్టపడి కొనుక్కున్న ఆటో కూడా దొంగలు పాలయ్యే అవకాశం ఉంది. దయచేసి దాని విషయంలో కూడా వాళ్ళు దానికి ఒక లాక్ అండ్ కీ మెయింటైన్ చేయడమో, ఒక చైన్ వేసుకుని గ్రిల్కి వేసుకోవడమో ఇట్లాంటివి కూడా చేసుకున్నట్టయితే ఇవి ప్రివెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంగా మంచి పని చేసిన మన నగరపాలక ఇన్స్పెక్టర్ అండి చూడు సార్ బాబు చూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని ఏపీ ప్రజలు గర్వించదగ్గ విషయమని ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు అన్నారు. నేడు గుంటూరు జిన్నా టవర్ సెంటర్లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. సీఎం జగన్ చరిత్ర మర్చిపోని విధంగా మంచి పాలన అందిస్తున్నారని తెలిపారు. దళారుల ప్రమేయం లేకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల అకౌంట్లలోకి డబ్బులు జమ చేయడం శుభ పరిణామమని చెప్పారు. కరోనా వైరస్ టెస్టుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందని అన్నారు. కరోనా వైరస్ విపత్తులో కూడా వ్యాపార వర్గాలు ఇబ్బందులు పడకుండా ఏపీ ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుందని అన్నారు. అందుకే అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రులలో సీఎం జగన్ దేశంలోని 3వ స్థానంలో ఉన్నారని చెప్పారు. మహిళలు అన్ని విధాలా రాణించేందుకు ఇప్పటికే సీఎం జగన్ 12-13 కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవటం జరిగిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన విధంగా స్వదేశీ వస్తువులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేయటం జరుగుతుందని తెలియజేశారు. రైతే రాజు అనే విధంగా పాలన సాగిస్తుందని చెప్పారు. ప్రభుత్వంలో చిన్న చిన్న పొరపాట్లు సహజమని, రాష్ట్ర అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆతుకూరి ఆంజనేయులు సూచించారు. అధికారులు కానీ అలాగే గౌరవ మంత్రి మన గౌతమ్ రెడ్డి గారు కానీ మరి ప్రత్యేకమైన శ్రద్ధ చూపి ఈజీ డూయింగ్ ద బిజినెస్లో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా గర్వించదగ్గ విషయం అని చెప్పి మనం చేస్తాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఏ స్కీమ్ ప్రవేశపెట్టాలన్నా బడుగు బలహీన వర్గాలకు కానీ, మైనార్టీస్ కానీ, వ్యాపార వర్గాలకు కానీ ప్రజలకు ఏం మేలు చేస్తే శాశ్వతంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారని ఆలోచన చేస్తూ ఒక్క రూపాయి కూడా ప్రజలు తీసుకోవడం అంటే నాయకులు కానీ లేక దోపిడీదారులు కానీ తీసుకునే పరిస్థితి లేకుండా ప్రతి రూపాయిని ప్రజలకు అందించేదానికి ప్రత్యేకించి ఆన్లైన్లో డబ్బులు వేయటం చరిత్రలో ఇది ఒక సువర్ణాక్షరాలతో లిఖించబడుతూ చరిత్రని చెప్పాలి. ఎందుకంటే ప్రజలకు డబ్బులు పంచడం కనుక చేస్తే మధ్యలో దళారుల వల్ల ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చరిత్రలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రతి రూపాయిని కూడా ఎవరికైతే ఇవ్వదలుచుకున్నామో, ఏ రూపంలో ఇవ్వదలుచుకున్నామో, ఎంతైతే ఇవ్వదలుచుకున్నామో రైతులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, ప్రత్యేకించి విద్యార్థులకు కానీ, గోరుముద్ద పథకం కానీ, మరొక పథకం కానీ ఏదైనప్పటికీ కూడా అన్ని డబ్బులు ఆన్లైన్లో వారి బ్యాంకు అకౌంట్లు చేరే పరిస్థితులు చేయటం ఈ చరిత్ర మర్చిపోని విషయం చెప్పి మనం చేస్తాం. ఇంత కరోనా ఇబ్బంది జరుగుతున్నప్పటికీ కూడా కరోనా టెస్టుల్లో భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితే కాకుండా దాదాపు 1,00,000 మంది పాజిటివ్ కేసులు ఉంటే ఈ 13 జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా బెడ్ లేదనో, హాస్పిటల్లో జాయినింగ్ చేసుకోవట్లేదనో, లేదా మరొకరైన పరిస్థితి లేకుండా వ్యాపారస్తులకు లాక్డౌన్ ఇబ్బంది లేకుండా చేస్తున్న చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఈజీ డూయింగ్ బిజినెస్లో భారతదేశంలో మొదటి స్థానం రావడం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు అందరూ కూడా గర్వించదగ్గ విషయం మనం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పరిస్థితుల వల్ల మరి దేశంలోనే 3వ ముఖ్యమంత్రి ర్యాంకును సంపాదించడం కూడా ఇదే తొలిసారని మనం చేస్తూ ఉన్నాం.
ఏదేమైనా వ్యాపార వర్గాలకి, తర్వాత ఏదైతే మహిళలకు డబ్బులు ఇస్తున్నారో దాన్ని వాళ్ళు కుటీర పరిశ్రమల ద్వారా తయారు చేసే వస్తువులని మన రాష్ట్రంలోనే కనీసం 12-13 కంపెనీలతోటి ఎంఈఓ కుదుర్చుకొని వీళ్ళు తయారు చేసే వస్తువులు కూడా వారే కొనే విషయాన్ని కూడా చూడటం అనే కాకుండా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేసే అవకాశం ఉందో దానికే ప్రత్యేకించి మన రాష్ట్రంలో భారతదేశంలో మొదటి స్థానంలో ముందుండి కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందేదానికి కానీ, ఎస్సీఎం కావాల్సిన పాత డబ్బులు బకాయిలు చెల్లించే దాంట్లో కానీ, కొత్త ఇండస్ట్రీ పాలసీలో కానీ అన్నీ ఏది చూసినప్పటికి కూడా ఇదంతా ప్రజారాజ్యకంగా పరిపాలించే వ్యవస్థను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనందరం కూడా రాష్ట్రం దేశంలోనే ముందుండాలి, ఆర్థికంగా బలపడాలి, అంత అభివృద్ధి చెందాలి, రైతే రాజ్యంగా నడవాలి, కార్మిక కర్షకులందరూ కూడా సంతోషంగా ఉంటే వ్యాపారస్తులు కూడా వ్యాపార మార్పులు చేసుకొని సంతోషంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాట్లు ఏదో ముందు ప్రభుత్వం వచ్చేదానికి చూసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ మనం ఏదైనా సలహా ఇస్తే ఆ సలహాను పాటించే పరిస్థితి కూడా ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని మద్దతు తెలిపి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి వ్యక్తి కూడా పాటించాలని, అలాగే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బంది పెడుతున్న కరోనా విషయంలో మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మనందరం కూడా సహకరించి దూరాన్ని మెయింటైన్ చేయడం కానీ, మాస్క్ ధరించడం కానీ, శానిటైజేషన్ చేయడం కానీ, వర్తకులు కూడా అన్ని చోట్ల తప్పనిసరిగా విధి పాటించి మరి ప్రభుత్వానికి అండగా ఉంటే ఈ మహమ్మారిని ముందు దూరం చేసే అవకాశం ఉంటుందని కూడా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ ప్రజారంజక పాలన కానీ, ఆంధ్రప్రదేశ్ డూయింగ్ బిజినెస్లో ముందుకు రావడం కానీ, మరి రాష్ట్రం దేశంలోనే 3వ స్థానంలో ఉన్న ముఖ్యమంత్రిగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా మా కమిటీ అంతా కూడా వారికి అభినందన తెలియజేస్తూ ముందు రోజుల్లో కూడా వ్యాపార వర్గాలన్నీ కూడా ప్రభుత్వానికి సహకరిస్తారని, ముఖ్యమంత్రి గారు కూడా తప్పనిసరిగా అన్ని వర్గాల్లాగానే మా వ్యాపార వర్గాలందరినీ కూడా సమదృష్టిలో చూసి ఇబ్బందులు లేకుండా అధికారుల వల్ల కానీ ట్యాక్స్ వల్ల కానీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు తీసుకుని ముందు రోజుల్లో చిన్న వ్యాపార వర్గాలకు కానీ ఇప్పుడు దాకా మరి కరోనాతో ఇబ్బంది పడేటువంటి వ్యాపార వర్గాలకి సహాయ సహకారాలు అందించే పరిస్థితి కానీ, మరి కరెంటు బిల్లులు అలాంటి వాటిని కూడా రేట్లు తగ్గించే పరిస్థితి కానీ చేసి ఇంకా ముందు రోజుల్లో వ్యాపారస్థ మన్నలను పొందాలని కూడా మేము ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తాము. నర్సరావుపేట 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బరంపేట రిక్షా సెంటర్ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన నిషేధిత గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకున్నట్లు 2 టౌన్ సీఐ పి కృష్ణయ్య విలేకరుల సమావేశంలో తెలియజేశారు. నర్సరావుపేట పట్టణానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బెంగళూరు నుంచి గుట్కా ప్యాకెట్లను తీసుకువచ్చి నర్సరావుపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్లు తెలిపారు. 56 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 13 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉందని పేర్కొన్నారు. బెంగళూరుకు చెందిన కేఎస్ఆర్ ట్రేడర్స్ నుంచి కొనుగోలు చేసి తెస్తున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. దాడుల్లో సీఐ పి కృష్ణతో పాటు ఎస్ఐ నాగరాజు, సిబ్బంది శంకర్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధాప్యం అలాగే అనారోగ్య రీత్యా పనులు లేక ఇబ్బందులు పడుతున్న పారిశుద్ధ్య కార్మికుల పిల్లలని వారి స్థానాలలో పనులకు నియమించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. పలు డిమాండ్ సాధనకై నేడు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఏఐటీయూసీ నాయకులు కోటా మాల్యాద్రి మాట్లాడుతూ పర్మనెంట్ కార్మికులకు యూనిఫామ్, టవల్స్, కొబ్బరి నూనె, చెప్పులు, సబ్బులు, గ్లౌజులు, మాస్కులు వెంటనే చెల్లించాలని అన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 15 రోజులు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని అన్నారు. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు వారి వయస్సును సవరించి వారికి పీఎఫ్ను సక్రమంగా అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు మరి మున్సిపల్ కార్మికుల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు. మరి కరోనా విషయంలో
వాళ్ళే మరి ఈ నివారణకు మరి మూలాధారం అని చెప్పారు. పూజలు చేశారు తప్ప వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు కానీ వాళ్ళు హామీ ఇచ్చింది కూడా కూడా నెరవేర్చిన పరిస్థితిలో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే మరి నారా చంద్రబాబు నాయుడు గారు నేను పర్మనెంట్ చేస్తామని చెప్పాడు, ఆయన చేయలా. అనంతరం మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గత అసెంబ్లీలోనే నీ చేత అయితే నువ్వు పర్మనెంట్ చేయి, నువ్వు చేయకపోతే నేను చేస్తానని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి చెప్పడం కూడా మనంతా చూసాం. కానీ ఈ రోజున పర్మనెంట్ సంగతి పక్కన పెట్టి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ పేరుతోటి మరి వ్యవస్థను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దీన్ని మేము కూడా స్వాగతిస్తా ఉన్నాం. కానీ 10 సంవత్సరం మరి రిజిస్ట్రేషన్ అంటా ఉన్నారు, 2000 అంటా ఉన్నారు. కానీ మున్సిపల్ కార్మికులకి మరి ఏదైతే 60 సంవత్సరాలు 55, 50 ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆరోగ్య రీత్యా చేసే పనిని బట్టి వాళ్ళు అనారోగ్యం పాలవుతా ఉన్నారు. వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకొని ఆ కుటుంబాలను ఆదుకోవడానికి డిఎంఏ గారు గతంలోనే మాకు హామీ ఇచ్చినారు. దానికి సంబంధించి కొనసాగుతూ ఉంది. కానీ రాబోయే కాలంలో ఆ ప్రమాదంలో ఏదైతే మరి మున్సిపల్ కార్మికులు వాళ్ళ పిల్లలకు ఉద్యోగం లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. అట్లాగే మరి సమాన వేతనం సమాన పనికి ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ మరి ఇస్తూ ఆ జీవోలో కనీస వేతనం 12,000 రూపాయలు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ జీవోలో మరి హెల్త్ అలవెన్స్ గురించి మరి పునరుద్ధరించిన సందర్భం లేదు. దాన్ని వెంటనే పారిశుద్ధ్య కార్మికులకి 18,000 రూపాయలు కనీస వేతనంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. రెండోది, వాళ్ళకి పని భద్రత కల్పించడానికి కూడా అవకాశాలు లేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే సంవత్సరం రెన్యువల్ పెట్టేసి ఆ రెన్యువల్లో అధికారుల దయాదాక్షిణ్యాల మీద కార్మికులు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని మరి రద్దు చేసేసి నిరంతరం పని భద్రత కల్పించాలని చెప్పేసి అనేది ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. అమరావతి రాజధానిలో అసెంబ్లీ కూడా ఉంచడం వైసీపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని సిపిఐ నేతలు ఆరోపించారు. అమరావతి రాజధానిపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నేడు గుంటూరు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ముందు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి తాడేపల్లిలో నివాసం ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి గెలిచి ఇప్పుడు 3 రాజధానులు అంటూ విశాఖపట్నంకు రాజధాని మార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మాట తప్పను మడమ తిప్పను అంటే ఇదేనా అని ప్రశ్నించారు. తక్షణమే అమరావతి రాజధానిపై వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిని మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. అమరావతిని ఆంధ్ర రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి విషయంలో ద్వంద్వ అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వం, రాజధాని విషయంలో మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అమరావతి విషయంలో మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికి 260 రోజుల పైబడి ఉద్యమం నడుస్తూ ఉంది. ఈ ఉద్యమం అమరావతినే రాజధానిగా ప్రకటించేంత వరకు కూడా కొనసాగి తీరుతుంది. నిన్న ఈనాడు పత్రికలో ఇంకా అనేక పత్రికల్లో కొడాలి నాని గారి యొక్క స్టేట్మెంట్ రావడం అనేది జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క వాయిస్ ఏమిటనేది నిన్న తేలిపోయింది. అమరావతిలో అసెంబ్లీని కూడా పెట్టడం అనవసరం అనే అభిప్రాయంతో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందువల్లనే నిన్న కొడాలి నాని గారు మాట్లాడినటువంటి మాటల్ని నిరసిస్తూ నిన్ననే సిపిఐ జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను చేపట్టాం. ఈరోజు అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలని చేపట్టాం. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిలో ఇల్లు కట్టుకున్నాడని, రాజధానిలోనే నివాసం ఉంటాడని, రాజధాని ఇక్కడి నుంచి కదిలించమని ఇప్పుడున్నటువంటి మొత్తం టాప్ లీడర్షిప్ వైసీపీ వాళ్ళందరూ కూడా తెలియజేసి ప్రజలను నమ్మబలికి అమరావతి రాజధాని అని చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట తప్పి మడిమ తిప్పినటువంటి చరిత్ర ఇలా వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందంటంలో ఏమాత్రం సందేహం లేదు.
అమరావతి రైతుల త్యాగాన్ని, పెయిడ్ ఆర్టిస్టులని, ఇంకా రకరకాల పద్ధతుల్లో తోలనాడుతున్నటువంటి వీళ్ళ యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్టుగా వ్యవహరించడంతో పాటు అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణకి రాజధాని హైదరాబాద్, మొత్తం ఇండియాకి రాజధాని ఢిల్లీ, అలాగే ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు? అమరావతి అంటాడా, విశాఖ అంటాడా, కర్నూలు అంటాడా, 3 రాజధానులు మాకున్నాయి అంటాడా? ఎక్కడైనా ఒకే రాజధాని ఉన్నటువంటి చరిత్ర మనందరూ కూడా తెలుసు. అందువల్లనే ఈ ఉద్యమం ఇంతటితోటి ప్రతిరోజు దీక్షలు కొనసాగిస్తూనే వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగిస్తాం. ప్రజల అభిష్టానికి భిన్నంగా వ్యవహరించినటువంటి ఏ ప్రభుత్వం దీర్ఘకాలం మనలేదు. అందువల్లనే మాట తప్పి మడిమ తిప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఒక్కసారి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని చేజార్చుకున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే వైసీపీ ప్రభుత్వానికి, పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి తగిన గుణపాఠం చెప్తారని సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కోవిడ్-19 కట్టడికి రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ మార్కెట్లో విడుదల. తొలి విడత టీకా డోసులు ప్రజలకు అందుబాటులో ఉంటాయని రష్యా మంత్రిత్వ శాఖ ప్రకటన. నెరవేరిన అనంత రైతన్న ఉద్యాన హబ్ కళ. నేడు కిసాన్ రైలు ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వివిధ జాతులు, సంస్కృతులకు పుట్టినిల్లు ఏపీ. అలాంటి ఏపీని వైసీపీ ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టం, వీఆర్ఓ వ్యవస్థ రద్దు బిల్లును ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్. గుంటూరు పట్టణంలో ఎటువంటి దొంగతనాలకు తావులేదు. ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.